వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెను. మీ అందరికీనమ్మ శ్రీరామ శుభాకాంక్షలు. ఏమ్మ సింపుల్గా బొబ్బర వడ వేసి చూపిద్దామని చెప్పి పానకాలు నైవేద్యం అన్నీ కూడా దేవుడి దగ్గర అయిపోయినాయి. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, సిటీలు ఎక్కడైనా సరే వేళ రాముల వారిని అందరూ కూడా స్మరించుకుంటారు, పానకాలు తాగుతారు. ఎక్కడ అమెరికాలో కూడా చేస్తారు శ్రీరామం అంటే. ఏమ్మా అందుకని మా అమ్మగారి ఊర్లో మూతపొరల రామాలయం ఉంది, కోపల రామాలయం ఉంది. పగలి వేళ అన్న సమారాధన జరుగుతుంది, సాయంత్రం అన్న సమారాధన. అందుకని చెప్పి సింపుల్గా ఈ వడ వేసుకుని మాకు పొంతల ముసలం గుడి ఉంది, ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోదాం, మా అమ్మగారు ఇల్లు అక్కడే కాబట్టి సింపుల్గా వడేసి మీకు చూపిద్దామని చెప్పమ్మా. తర్వాత దేవుడి దగ్గర ఏముంది, వడపప్పు, సరులుడి, పానకం, ఏమ్మా కొబ్బరికాయ కొట్టుకున్నాం. ఓకేనమ్మా, రండి చూపిస్తాను సింపుల్గా. ఈవేళ మీకు చూపించాలి, శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి బొబ్బర వడ వేసి చూపిస్తున్నానమ్మా. తెల్ల బొబ్బర్లమ్మ అవి. అందులో మనం సింపుల్గా వేసుకుని తినదు. 1/2 కేజీ పప్పు నానబెట్టానమ్మా. అమ్మగారింటికి ఊరికనే వెళ్ళకూడదు, ఊరికనే రాకూడదు. అది మనం 10 వయసులు పట్టుకెళ్ళి పావలా తెచ్చుకోవాలన్నమాట అక్కడి నుంచి. ఓకేనమ్మా. ఇక చిన్న అల్లం మొక్క సిత కొట్టుకున్నాను. 1/2 కేజీ అమ్మ బొబ్బర పప్పు, తెల్ల బొబ్బర్లు. 1/2 కిలో ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను. ఇదిగో కత్తిపెడతో కోసాను, వేళంతా బయట కూర్చున్నాను అనమాట. తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు బొబ్బర వడలో బాగుంటుందిరా. ఎందుకంటే ఈవేళ మసాలా వేయకూడదని చెప్పి దాచిన చెక్క అవన్నీ కూడా ఏమి వేయట్లేదు అమ్మా. ఇక కొద్దిగా కొత్తిమీర, ఏమి వేయట్లేదు. సరేలే, పిల్లలు అది ఈవేళ ఇంటి దగ్గరే ఉంటారు, అందుకని చెప్పి ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను. రాత్రే నానబెట్టేసాను, ఎందుకంటే 10th క్లాస్ మళ్ళనమ్మ స్కూళ్ళు ఉంటున్నాయి కంపల్సరీ. నాలుగు పండగ అంటే పిల్లలందరూ అడావిడి కింద ఉండరు, తగినంత ఉప్పు వేసుకోండి అమ్మ. రామాలయం పందిట్లో అలా కూర్చొని ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఆట అయ్యాలు లేవు పిల్లలకి. ఉల్లిపాయ బాగుంటుంది, ముక్క నోటు తగులుద్దని చెప్పి కత్తిపెడితో కోసుకున్నాను, మిషన్లు వేయకుండా. కొందరు బద్దలాగా ఆడుకుంటారమ్మా, నేను కొంచెం మెత్తగా ఆడాను. కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుందని. బొబ్బర్లోనమ్మా గ్రీన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, తెల్ల బొబ్బర్లు ఇవి. కుడుముల్లోకి తెల్ల బొబ్బర్లు అయితే బాగుంటాయిరా. మీకు సైజు ఎంత కావాలో అంత వేసుకోవచ్చమ్మా. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే అన్నీ ఉడుకుతా రావాలి కదా. ఇంకోటి పడుద్ది. సిమ్లో పెట్టుకుని ఒక పక్క వేగిన తర్వాత తిప్పుకోండి అమ్మ, విడిపోకుండా ఉంటాయి, అంతే. ఓకేనమ్మా. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే కమ్మదనం బాగుంటుందిరా, గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు. నేను ఇందులో ఆపింది ఏమీ లేదు, 2 లవంగ మొక్కలు, దాచిన చెక్క, అంతే. తీసేసుకుందాం. బాగా డ్రైగా కూడా ఎక్కకూడదు, చల్లారిపోయేటప్పుడు బిగుతాయి అన్నమాట. కొబ్బరిపప్పు బాగా నానితే చక్కగా ఉరుము అవుతుందన్నమాట. అంతే, వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి.
లాస్ట్ వయమ్మ ఇది. ఇవి చూసారా తవుడు పప్పుకి నైన్గా రౌండ్ వరకు నైవేద్యం పెట్టాను, చూపించాను అలా తీసుకెళ్ళి. ఇదిగో లాస్ట్ వయమ్మ ఇది. మాకు కంగారే మళ్ళీ వెళ్ళాలి కదా ఊళ్ళోకి వెళ్ళాలని చెప్పేసి ఓకేనమ్మా నండి దేవుడి దగ్గరికి వెళ్దాం. ఇది అలా ఉడుతూ ఉంటాయి. ఓకేనమ్మా ఉన్నంతలో చక్కగా చూడండి అమ్మ, మా రాముల వారిని చూడండి. మన ఉగాదిలో కూడా చూపించాను, రాముల వారు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి. అదిగో సలివిడి వడపప్పు ఇలా చేసుకున్నాం, ఎందుకంటే అక్కడ మాకు కూడా భోజనాలు అవి ఉన్నాయి. ఓ దుక్కుని మేము దుర్గమ్మ గుడి కట్టించామమ్మ పాతూరులోను, వాళ్ళ పానకం పంపించారు, అక్కడ కూడా 10 కేజీలు బెల్లం పంపించాను. ఇక్కడ ఊళ్ళో కూడా 10 కేజీలు బెల్లం ఇచ్చాం, పానకం చేశారన్నమాట. వేళ సమృద్ధిగా ఎక్కడైనా సరే చక్కగా అమ్మ చక్కగా ఇలా చేసుకోండి మరి. నేను ఉన్నంతలో అలా చూపిస్తున్నాను, ఎందుకంటే ప్రతిరోజు మానకూడదు, మీకు చూపించాలని ఒక తపన. ఓకేనమ్మ ఇక్కడే చెప్పేస్తాను, రావుల వారి గుళ్ళేనే అమ్మా. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా ప్రపంచవ్యాప్తం కూడా చక్కగా శ్రీరామ శుభాకాంక్షలు. అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. చాలా కష్టాల్లో ఉంది మన రాష్ట్రం అంతా కూడాను, అంతా బాగోవాలని చెప్పి వచ్చే సంవత్సరానికి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.